చాలా బాధాకరం, దుఃఖకరం. రేవంత్ రెడ్డి గారి యొక్క దుశ్చర్యలు, కులాహంకారంతో అమాయకులైనటువంటి మా మాదిగలని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడు, అణగదొక్కాడు. తరతరాలుగా మాదిగలు అన్ని వర్గాలతో సమానంగా ఎదగలేకపోతున్నారు. దానికి కారణం మా అమాయకత్వం, దానికి కారణం మేము ఎదిరి తిరగకపోవటం, దానికి కారణం మేము నమ్మకంగా ఉండటం. మా నమ్మకాన్ని వమ్ము చేసేటువంటి పరిస్థితులు చాలా కాలంగా, చాలా సంవత్సరాలుగా ఇది నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఎంత ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటాడు. ముఖ్యంగా 80 లక్షల మంది మాదిగలున్నా ఒక్క సీటు కూడా ఇవ్వకుండా 4 ఇండ్లు లేని వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చి మమ్మల్ని అగౌరవపరిచి అవమానపరచడం అనేటువంటిది ఏ ధైర్యంతో మరి రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు? ఎవరిచ్చారు మీకు ఆ హక్కు? ఎవరిచ్చారని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఇవాళ మమ్మల్ని ఏడిపిస్తున్నావు, నా జాతి మొత్తాన్ని ఏడిపిస్తున్నావు. ఇది ఉత్తగా పోదు. మేము అమాయకులం కాదు, కానీ నమ్మకస్తులం. మమ్మల్ని రకరకాలుగా అనేక ఏళ్ల తరబడిగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఓర్చుకొని బతుకుతున్నా. అయితే మా అమాయకత్వాన్ని మరి చూసి వాళ్ళ నువ్వు ఎవరుండి ఏం చేస్తారులే, ఎవరు అడుగుతారులే, అడిగేవాడు ఎవడు లేడనుకున్నావు. కానీ ఒక్క మాట ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే గొంతుతోనే నేను మొట్టమొదట రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పాను. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాను. నా ప్రజలకు పిలిపించాను. ముఖ్యంగా గతంలో ఉన్న పార్టీ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని నీ కోసం నా జాతి మొత్తం ఓట్లేసి నిన్ను గెలిపించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కారణం మాదిగలంతా ఓట్లేయటం వల్లనే అధికారంలోకి నువ్వు వచ్చావు. ఇలా కులుకుతున్నావు. ఈ కులుకుడికి ముఖ్యంగా సహకరించినటువంటి ప్రజలు మాదిగలు. ఇవాళ 199% ఓట్లేసినటువంటి మాదిగలను వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని, ఆర్థిక బలహీనతని ఆసరా చేసుకొని ఇవాళ ఒక టార్గెట్గా మాదిగలను తొక్కుతున్నావు. ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. నిజంగా చెప్పాలంటే ఒక పూట కూడా, అంటే ఏ కాలంలో ఉన్నాం మనం? ఇవాళ ప్రతి పిల్లవాడు, నా జాతి పిల్లగాడు, ప్రతి వ్యక్తి చదువుకున్నారు. ఇవాళ ప్రతి ఊర్లో కూడా మాదిగలు చదువుకొని మరి ముఖ్యంగా ఇవాళ వ్యవస్థ బాగు కోసం పనిచేస్తున్నారు. ఈ పరిస్థితులలో ఈ రకమైన దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకొని 80 లక్షల మంది మాదిగలను అవమానపరిచినావు. 80 లక్షల మంది మాదిగలను రాజకీయంగా ఎదగకుండా మమ్మల్ని బొందబెట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసమని రేవంత్ రెడ్డి గారిని సందర్భంగానే అడుగుతా ఉన్నా. ఇవాళ మేమంతా సంతోషపడ్డాం. మేమంతా కూడా ఏదో అదనంగా కేసీఆర్ కంటే కూడా అదనంగా ఏదో పొందుతామనుకున్నాం. కానీ నువ్వు చేసిన దుశ్చర్య వల్ల ఇవాళ ఎవరికి లాభం జరగకపోగా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకే ఇవాళ ఒక చీడ పురుగులా తయారయ్యావని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అయ్యా బిడ్డ రేవంత్ రెడ్డి గారు, రాజ్యం ఎల్లకాలం మీదే ఉండదు. ఇవాళ నువ్వు రెడ్డి రాజ్యాన్ని ఇక్కడ నిర్ణయం చేద్దాం అనుకుంటావు, రెడ్డిజాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. అందుకే రెడ్లందరికీ కూడా నువ్వు పార్లమెంట్ టికెట్లు ఇచ్చావు. అంతేకాదు 80 లక్షలు ఉన్నటువంటి మాదిగలకు ఒక్క సీటు ఇవ్వకుండా ఇవాళ కేవలం కొద్ది మంది ఉన్నటువంటి వాళ్ళకు టికెట్ ఇచ్చి మమ్మల్ని అవమానపరచడం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి ఏపీ నువ్వు
మాదిగల వ్యతిరేకివి నువ్వు, బలహీన వర్గాల వ్యతిరేకివి. ఒక ఇంట్లో 2 టికెట్లు ఇస్తావా? ఒక ఇంట్లో 3 టికెట్లు ఇస్తావా? 3 టికెట్లు ఒక కుటుంబం ఇస్తే 80 లక్షల మంది మాదిగలకు ఒక సీట్ ఇయ్యలేవా? ఎందుకు నీకు మనస్సాక్షి లేకుండా పోయిందని సందర్భంగా అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ రకంగా అవమానపరిచి నా జాతిని అవమానపరుస్తున్నావు అని సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇది తప్పు కాదా? నువ్వు తల వచ్చి ఎప్పటికైనా ముక్కు నాలుగు రాయవలసిన అవసరం ఉందా లేదా? నువ్వు ఆలోచన చేయమని సందర్భంగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు, ఎవరి కోసమే ఉపన్యాసాలు, ఎవరికి కావాలి? ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు అంటే ఏదో కొంత నీవు చేస్తున్నటువంటి కార్యక్రమాల మద్దతు పలకొచ్చు, కానీ ఇవాళ అధికారంలోకి వచ్చావు. అధికారంలోకి వచ్చినాక నీ చర్యలు సామాజికంగా అందరికీ న్యాయం జరిగేటట్టు ఉండాలి. సమసమాజ స్థాపన కోసం అంబేద్కర్ నిర్ణయించినటువంటి ఆశయాల ప్రకారంగా ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ నీ వల్ల ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా భ్రష్టు పట్టిపోయే కాలం వచ్చింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నీకు మీద నమ్మకంతో ఒక ముఖ్యమంత్రి పదవి ఇస్తే నువ్వు ఏం చేస్తున్నావు? ఇవాళ వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేస్తున్నావు. అంతేకాదు వాళ్ళ పేరును చెడగొట్టి కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తున్నామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అయ్యే జాగిర్ కాదు, కాంగ్రెస్ పార్టీ అనేది ఆయన సొంతం కాదు. ఇవాళ ఆ పార్టీని భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితులు ఉన్నవంటే ఏ పరిస్థితుల్లో కూడా క్షమించరాని నేరమని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు ముఖ్యంగా ఈనాడు దళిత వర్గాల్లో ముఖ్యంగా మేజర్ కులమైనటువంటి మాదిగలను అనుగదొక్కి నీ రాజకీయ పబ్బం గడపాలనుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేయాలనుకుంటున్నావు. అది సాధ్యం కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇలా పెద్దపల్లిలో ఏ రకంగా టికెట్ ఇస్తావు? నువ్వు ముగ్గురికి సిగ్గులేదా నీకు? ఏ రకంగా టికెట్ ఇస్తావు? వెంకటస్వామి గారి యొక్క కుమారులు, 2 కుమారులకి మరి మీరు టికెట్ ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ మనుమని కూడా టికెట్ ఇచ్చారు. ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. ఒక కుటుంబంలో ముగ్గురికి ఇచ్చినప్పుడు 80 లక్షల మంది ప్రజల్ని గుర్తుకు రాలేదా అని నేను అడుగుతా ఉంటా. అంటే మేము అమాయకులం, మేము ఓటు చేసేందుకే పనికొస్తాం, మేము పదవులు మాకు అక్కర్లేదు, మేము పార్లమెంట్కి పోవాల్సిన అవసరం లేదా, మేము పార్లమెంట్లో మేము అంటరాని వాళ్ళగా ఉండాల్సిందేనా? ఇది ఎక్కడ న్యాయం? రేపు ఏబిసిడి వస్తుంది, ఏబిసిడి బిల్లు కనుక వస్తే మోడీ రేపు తప్పకుండా చేస్తారని చెప్తున్నాడు కదా. ఒకవేళ వచ్చిన సందర్భంలో ఎవరు మాట్లాడాలి? ఏబిసిడి మాదిగలకు ఉపయోగపడే బిల్లుకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళను పార్లమెంట్కి పంపుతున్నావు అంటే ఉద్దేశపూర్వకంగానే మా జాతికి నువ్వు వ్యతిరేకం చేస్తున్నావు. ఉద్దేశపూర్వకంగానే ఏబిసిడి విషయం పార్లమెంట్లో ప్రస్తావన కూడా రాకుండా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనేది ఇలా క్లియర్ అయిపోయింది రేవంత్ రెడ్డి అని సందర్భంగా. అనేది ఏదో మాటలు చెప్తా ఉన్నావు, నేను ఏబిసిడిలకు అనుకూలం, ఏదో రిజర్వేషన్లు పోతే ఎవరో రిజర్వేషన్ తీసేసేది. రిజర్వేషన్ తీసేవి కాదు కదా, దాన్ని ముట్టుకుంటందుకు కూడా ఎవరికి అర్హత లేదు. కానీ ఇవాళ తెలంగాణలో నీ రాజ్యాంగాన్ని నువ్వు నడుపుతా ఉన్నావు. నీ రాజ్యాంగంలో మాదిగలు లేరు, మాదిగలు బహిష్కరించినవని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. నువ్వు మమ్మల్ని బహిష్కరించడం కాదు బిడ్డ, నిన్ను రాజకీయంగా బహిష్కరిస్తారు మాదిగోళ్ళని కూడా ఈ సందర్భంగానే తెలియదు. మాదిగ బిడ్డలంటే ఎదురు తిరిగితే ఊరుకునే బిడ్డలు కాదు. ఇవాళ తెలంగాణ పల్లెల్లో మాదిగలంతా లేచి నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు, నీకు బుద్ధి చెప్పబోతున్నారు 2 రోజులని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. నేను ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే నా ఆరోగ్యం బాగలేదు, నేను ఊరు తిరుగుదాం అనుకున్నా, కానీ నాకు బీపీ ఫ్లక్చువేషన్ ఉండటం వల్ల, లో బీపీ కూడా రావటం వల్ల డాక్టర్లు సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఎండలు తిరిగితే కష్టమని చెప్పారు. నీ దయ వల్ల నాకు వచ్చింది ఇలా బీపీ, నీ దయ వల్ల మా జాతికి వచ్చింది 50 ఏళ్ళ పూడ్చుకోలేని నష్టం వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మా జాతిని వెనుకకు నెట్టే అర్హత నీకు లేదు. అసలు నువ్వెవరు? రిజర్వేషన్ నుంచే మాదిగలను ఓటు హక్కు లేకుండా తీసేసే అర్హత నీకు ఎవరిచ్చాడు? రిజర్వేషన్లు తీసే హక్కు నీకు ఎవరిచ్చారు? మాదిగలను కాదని. ఎవరి బట్టి విక్రమార్కకి కుటుంబంలో ఇద్దరికి ఇస్తారా? ఆయన కుటుంబంలో ఆయన డిప్యూటీ సీఎం ఒక్కసారి అయినా మాదిగలకు అన్యాయం జరిగేది చెప్పలేడా? సామాజిక న్యాయాన్ని అందరం కోరుకోవాలి కదా. మనము దళితులమైతే అందరి న్యాయం కోసం చూడాలి కదా. ఏ రకంగా న్యాయం అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరా శ్రీహరి? ఎక్కడికి వెళ్ళి వచ్చిండు ఆయన? ఆయన కులం ఏందో తెలియదు. ఆయన కులాన్ని నిరూపించుకోవాలని చెప్పినోడు రేవంత్ రెడ్డి గారు. మాదిగొల్ల కాడి బుక్క తింటుండు శ్రీహరి అని చెప్పారు. ఇవాళ ఆయన్ని కౌగలించుకొని నీ అంత మొగోలు లేడని చెప్తున్నాడు. అంటే నీ బుద్ధి ఎలాంటిదో ఇవాళ అర్థమవుతా ఉన్నది, నీ గుణం ఎలాంటిదో నీకు అర్థమవుతా ఉన్నది. నీ గుణం ఏంటంటే ముఖ్యంగా
వ్యవస్థను చెడగొట్టే ప్రయత్నంలో నువ్వు ఉన్నావు తప్ప మరొకటి కాదు. వ్యవస్థను సరిదిద్దడానికి ప్రజలు కోరుకున్న నేను గవర్నమెంట్ తెచ్చిన తప్ప చెడగొట్టడానికి కాదు. ఎవరికి ధైర్యం లేదు. ఇవాళ మనం అనుకుందాం, ఏ మాట కామంటే ఒక్క మాటలో చెప్పండి. ఇలా కేసీఆర్ గారు 2 సీట్లు ఇచ్చారు, కేసీఆర్ గారు 2 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు, నువ్వు 1 సీట్ ఇవ్వలేదు. అదే బీజేపీ 2 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు, అదనంగా ఇలా కంటోన్మెంట్ కూడా ఇచ్చారు. అంతేకాదు ఇలా బీజేపీ ముందటికి వచ్చి ప్రైమ్ మినిస్టర్ స్వయంగా ఏబిసిలకు మేము కట్టుబడి ఉన్నామని ఇప్పటికి 3 సార్లు ఈ తెలంగాణకు వచ్చి చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ మమ్మల్ని ఆదుకునే వాళ్ళు కావాలన్నాయా? నీలాంటి రోడ్డు మీద తిరిగేటువంటి వెదలకు పదవులు వస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మేము గమనిస్తున్నామని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. నీకు అర్హత లేదు, ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చునే అర్హత లేదు. నీ ఒక్క మాట మీద నిలబడే మనిషివి కాదు. ఒర్రె మాటలు నేర్చుకొని ఒర్రె మాటలు మాట్లాడడం తప్ప నీ వల్ల ఏమి జరిగింది ఏమి లేదు, జరగబోదు. 100 రోజులలోనే నీ ముఖమేందో, నువ్వేందో, నీ గుణమేందో ఇలా ప్రజలకు అర్థమైందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా. నువ్వు వ్యతిరేకివి. 12 సీట్లుంటే 12 జనరల్ సీట్లుంటే 11 ఒకటి ఎంఐఎం పోతే 11 జనరల్ సీట్లలో నువ్వు ఎంతమంది బీసీలకు ఇచ్చావు? నీ తాత జాగిరా? డబ్బున్న రెడ్లందరూ ఏరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇవాళ నువ్వు అమ్ముకున్నావు సీట్లన్నీ, మొత్తం సీట్లన్నీ మీ కులానికి అంటగా తీసుకున్నావు. నువ్వు ముఖ్యంగా ఇక్కడ రెడ్డి రాజ్యం ఏర్పాటు చేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. నువ్వు రెడ్డి దొరవు కాబట్టే ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు నీకున్నాయి. వెనుకటి గుణం మళ్ళీ ఇవాళ కనబడతా ఉంది. ఎన్టీ రామారావు గారి కాలంలో పటేల్ పట్వారీ విధానం రద్దు చేశాడు. ఇవాళ నువ్వు వచ్చి పునరుద్ధరిస్తున్నావు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎంతవరకు న్యాయం? ఇలా గౌడ్స్ ఉన్నారు, బలమైన కులం, వాళ్ళు పార్లమెంట్కి పోకూడదా అని నేను అడుగుతా ఉన్నా. పద్మశాలి ఉన్నారు, వాళ్ళు పార్లమెంట్కి పోకూడదా అని నేను అడుగుతా ఉన్నా. గొల్ల కుర్మలు ఉన్నారు, వాళ్ళు పోకూడదా అని నేను అడుగుతా ఉన్నా. వీళ్ళంతా పార్లమెంట్ పోవడానికి అర్హత లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా అనేక సంవత్సరాలుగా దుఃఖపడుతూ చాకలి, మంగలి, కుమ్మరి, మరి ఎంతో మంది 94 బీసీల కులం మంది కులాలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఎవరు కూడా ఒకసారి పార్లమెంట్ పోయే అవకాశం లేదా? ఎంతసేపు మీరు రెడ్లేనా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఒక్కొక్క కుటుంబంలో 2 టికెట్ ఇస్తే పార్లమెంట్ సీట్లు వచ్చే వరకల్లా మొత్తం తీసుకొని పోతివి. ఎవరు ఉద్ధరించడానికి? ఈ ఎంపీలు, మీ రెడ్డి ఎంపీలు ఏం ఉద్ధరిస్తారా? గడ్డికి వస్తారా పార్లమెంట్లో? వాళ్ళకి ఏం తెలుసు? డబ్బులు సంపాదించడం, వ్యవస్థను కొల్లగొట్టడం తప్ప అంతకంటే ఏం తెలుసు అని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. నీకేం తెలుసో వాళ్ళకు కూడా అదే తెలుసు. పార్లమెంట్కి పోయి వీళ్ళు ఏం చేస్తారని అడుగుతా ఉన్నా. కడుపు మంట ఉన్నవాడు, బాధ ఉన్నవాడు, హైయెస్ట్ బాడీ పార్లమెంట్, కాన్స్టిట్యూషనల్ బాడీ పార్లమెంట్లోనే దేశం యొక్క విధానాన్ని నిర్ణయించేటువంటి, పాలసీలు నిర్ణయించేటువంటి ఒక వ్యవస్థ అది. అక్కడ మమ్మల్ని పోకుండా చేసి కేవలం మీ కులస్తుల కోసమే పార్లమెంట్ ఉన్నట్టుగా నువ్వు అక్కడ పంపించిన విధానం ఎవరన్నా నష్టరాన్ని అడుగుతా ఉన్నా. నేను సర్వ సభ్య సమాజాన్ని కోరుతా ఉన్నా. పోనీ 6 ఏళ్లలో కూడా పేదరెడ్డికి ఇచ్చినవా? పార్టీకి పనిచేసిన వాడికి ఇచ్చినవా? పనిచేసే రెడ్డికి ఇస్తే కూడా ఓకే, పర్వాలేదు అనుకోవచ్చు. ఒక్కోసారి బాగా డబ్బుండి 100,000 కోట్ల రూపాయలకు అమ్ముకుంటావా టికెట్లు? నువ్వు దుకాణం ఓపెన్ చేసినావు, దుకాణంలో ఎవడు హైయెస్ట్ ప్రైస్ ఇస్తే వాడు టికెట్ ఇస్తున్నావు. ఇది ఎంతవరకు సమస్య? ఈ సందర్భంగా నీకు సిగ్గు శరం లేదు. నీవు ఉంటే ఈ రకమైనటువంటి రాజకీయం చేయలేవు. మేము మాది వాళ్ళకి ఇది ఇచ్చినాం, మేము అది ఏమి ఇచ్చినామే? మాకు మేము ఉండాల్సిన స్థాయికి హైయెస్ట్ బాడీకి మమ్మల్ని పోకుండా అటెండర్ పోస్ట్ ఇచ్చి మేము ఇస్తామని చెప్తావారు. అటెండర్ పోస్ట్ కలెక్టర్ తేడా లేదా? ఇవాళ ప్రజల్ని ఏదో విధంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు, నమ్మించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నావు. బిడ్డ, ఈ ఎన్నికల్లో నీ పతనం అనేటువంటి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. నా మాదిగ బిడ్డలందరికీ దుఃఖంతో, ఆవేదనతో నేను తెలియజేస్తా ఉన్నా. 70 సంవత్సరాలు వచ్చినాయి, మనకు దిక్కులేని పరిస్థితి వస్తూ ఉన్నది. గమనించండి. ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతున్నా మీరు అర్థం చేసుకోండి. రాజకీయ స్వలాభం నాకు అవసరం లేదు, నాకు టికెటే అవసరం లేదు. కానీ నా జాతి బాగు కోసమే రాబోయే కాలం అంతా పోరాటం చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నా జాతిని ఐకమత్యం చేయడానికి,
80 లక్షల మంది మాదిగలు ఎక్కడ ఓటేస్తే అక్కడనే ప్రభుత్వం వస్తుంది. నిన్న కాంగ్రెస్ ఓటేశారు, కాంగ్రెస్ వచ్చింది. రేపు ఇంకొక పార్టీని సెలెక్ట్ చేసుకొని ఏ ఏ ఏ పార్టీ అయితే మాదిగల కోసం నిలబడుతుందని చెప్తుందో రాబోయే కాలంలో వాళ్ళకే బతుకు తెరువు తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మనం అమాయకులుగా ఉంటే నా మాదిగ బిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా బీసీ బిడ్డలకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. 94 కులాల బీసీ బిడ్డలు కూడా మీరు ఆలోచించండి. మొత్తం రెడ్డి కులస్తులకి ఆయన నాయకుడు తప్ప పేదవాళ్ళ కోసం కాదు, తన కులం కోసమే తన నాయకుడు తప్ప మన కోసం కాదు అనేది ఆయన చర్యల వల్ల కనపడతా ఉంది. మీరు ఆలోచించండి. పార్లమెంట్ టికెట్ చూడండి, అసెంబ్లీ టికెట్ చూడండి, ఆయన నడవడిక చూడండి, ఆయన పేజీలో ఎవరుండో చూడండి. ఈ యొక్క సెక్రటరియట్ లో మొత్తం అధికారులంతా కూడా రెడ్డి ఆఫీసర్లు వేసుకున్నటువంటి పరిస్థితి చూడండి. ఇది ఎంతవరకు సమస్య అనే సందర్భంగానే అడుగుతా ఉన్నా. ఇవాళ సంక్షేమ రాజ్యాంగం ముందుకు సాగాలి, అందరికీ కూడా సమాన అవకాశాలు ఇచ్చిన లీడర్. కానీ అందరినీ దోసుకొని బతికేవాడు దొంగ అంటారే తప్ప ప్రజల మనిషి ఎట్లా అవుతాడని ఈ సందర్భంగానే అడుగుతా ఉన్నా. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. రేవంత్ రెడ్డి గారి యొక్క నైజం ఏందో 100 రోజులలో తెలియదు. ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. నేను 6 గ్యారంటీలు ఏం గ్యారంటీ? బోందా గ్యారంటీ. ఏం గ్యారంటీ నువ్వు ఇచ్చింది? ఎవరికి గ్యారంటీ నువ్వు ఇచ్చింది? ఏ ఒక్క స్కీమును కూడా నువ్వు అమలు చేసే పరిస్థితులు లేవు. ఇవాళ కనీసం రైతు బంధు కూడా వేయలేనటువంటి అసమర్థుడు. రైతు బంధు 15,000 ఇస్తాను, ఏమైంది? రైతు బంధు 15,000 ఇస్తాను, ఏమైందని నేను అడుగుతా ఉన్నా. కళ్యాణ లక్ష్మి అనేటువంటిది మీరు ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఏమందికి చిన్న విషయాలు చెప్పు. మా దళిత బంధు సంగతి ఏంటి? 12 లక్షలు ఇస్తున్నావు. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే 12 లక్షలు ఇస్తున్నావు కదా. ఏది అని నేను అడుగుతా ఉన్నా. ఇలా అనేక మంది లక్షల మందికి పెళ్లిళ్ళైనాయి. ఏ ఒక్క బిడ్డకు కూడా ఇలా ఆ కళ్యాణ లక్ష్మి అనేటువంటిది కవర్ కాలేదు. నీ తులం బంగారం ఎటుపోయిందో ఎవరు గెలవదు, అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఇవాళ రైతుల పంటలు కొనలేని పరిస్థితిలో ఉంది, గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితిలో ఉంది, కళ్ళాల్లోనే ఉన్నాయని వడ్లన్నీ కూడా. ఎవరు దీనికి బాధ్యులని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా అన్ని వర్గాలకు వ్యతిరేకమైనటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క నిష దిగాలంటే ఈ ఎన్నికల్లో అతన్ని ఓడించాల్సిన అవసరం ఉందని పేద వర్గాలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా నా బాధిక జాతికి ఇప్పటి నుంచి లేచి నిలబడి ఏ చెప్పులను అయితే మనం కుట్టి బతుకుతున్నామో అవే చెప్పులు బట్టి లేచి నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఎత్తండి జెండా కాదు, ఎత్తండి చెప్పు, తిరగబడండి. మన పేదరికానికి కారణం ఇటువంటి దుర్మార్గులే. మనం బతకలేకపోవడానికి కారణం రేవంత్ రెడ్డి దుర్మార్గుడే. 6 గంటలు నేనెక్కడ, నా జీవితం ఎక్కడ? ఎన్టీ రామారావు గారి దయ వల్ల అనేక పదవులు పొందినటువంటి నేను, నీతికి నిజాయితీగా మారు పేరుగా బతికి ఎంతో మంది అడ్డం వచ్చిన 6 సార్లు గెలిచినటువంటి నేను, ఇండిపెండెంట్ గా కూడా గెలిచినటువంటి నేను 6 గంటలు ఆయన పేషి ముందు కూర్చోవాల్సిన పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది? మీరు రమ్మంటేనే కదా, మీ యొక్క పిఏ పిలిస్తేనే కదా వచ్చాను. ఏ రకం కరెక్ట్ ఇది? ఈ విషయాలన్నిటి మీద మాట్లాడదామని అపాయింట్మెంట్ ఇవ్వను. అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వవు నువ్వు? ఒక ఎక్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నానా, మాదిగ బిడ్డల కోసం నాకొద్దు, మా జాతిలో ఎవరికన్నా ఇయ్యని మాదిగ వారికి అని చెప్పిన నేను. ఎన్నికలు డిక్లేర్ అయినప్పుడు చెప్తున్నా, పత్రికాముఖంగా కూడా చెప్పిన. ఎవడో అంటాడా ఆయనకు టికెట్ ఇయ్యదా? అరే నాకు టికెట్ ఇవ్వకపోతే నాకు బాధే లేదా? అట్లా నేను మాట్లాడినా, నాకు అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు మాట్లాడినా, పార్లమెంట్ టికెట్ మాట్లాడినా. నా జాతి మొత్తానికి టికెట్ ఇవ్వలేదు కాబట్టి అడ్డం జరుగుతుంది. ఇవాళ మా జాతికి అవమానం కదా. అడిగేవాడే లేదంటే మేము చచ్చినట్ట. మోదుకుపల్లి నరసింహుడు అనేక సందర్భాల్లో పోరాటం చేసినటువంటి నేను ఇవాళ నా జాతికి అన్యాయం జరిగి అవమానం జరిగి మమ్మల్ని హవాయాలు చేస్తుంటే నేను చూస్తూ కూర్చుంటానా? పార్టీలో ఉండాలని కోరుతారు. నేను పార్టీలో ఏ విధంగా మాట్లాడకుండా ఉండగలుగుతాను? ఎస్, నేను కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ గెలిపించిన దాన్నే నా పార్టీగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, కృతజ్ఞతగా పనిచేయాలనుకుని పార్టీకి వచ్చిన వ్యక్తిని నేను. ఒక బ్రాడ్ మైండ్తో నేను వచ్చాను. కానీ మీరు చేస్తున్నది ఏమిటని ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారి సందర్భంగా, నీకు న్యాయమా? నీకు హృదయం ఉందా? నేను హాస్పిటల్లో పడ్డా,
నాకు బీపీ ఎక్కువై కింద పడితే హాస్పిటల్ ఇస్తే కనీసం ఎట్లా ఉండు మొత్తుపల్లి నర్సింగ్ అడగలేవా నువ్వు? ఏ రకంగా హృదయం ఉన్నది నీకు? హృదయం లేని హీరుడవు నువ్వు. అసలు ఏమన్నా సంసారివా? నువ్వు ఎవ్వరు తప్పు ఏదో వేరేళ్ళంతా ఏదో తోసుకుపోయినట్టు ఈయన మాత్రం శుద్ధపోసైన మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష పార్టీగా ఉండి డబ్బులు సంపాదించిన కొన్ని వందల కోట్లు సంపాదించిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఏదో నన్ను బెదిరిస్తున్నాడా? ఇట్లా చేస్తాం మాట చేస్తాం. ఏం చేస్తారా? సంపదరా సంపండి. నీ వల్ల నాకు ప్రాణభయం ఉన్నట్టుగా కూడా అనిపిస్తా ఉంది. నీ వల్ల నాకు ప్రాణభయం కూడా ఉంది. కాబట్టి వల్ల ఒకటే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, ఈ పరిస్థితులలో ఖచ్చితంగా ఇవాళ బీజేపీ పార్టీ 2 టికెట్లు ఇచ్చింది. 2 టికెట్లు ఇవ్వడమే కాక కంటోన్మెంట్ టికెట్ కూడా ఇచ్చింది. అంతేకాక ఏబిసిడి విషయంలో కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా మరి వాళ్ళ ఏబిసిడి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. ప్రధానమంత్రి గారు స్వయంగా ఏబిసిడికి కట్టుబడి ఉన్నామని మా కృష్ణమాదిగా పెట్టినటువంటి మాదిగల మీటింగ్కి ఒక ప్రధానమంత్రి వచ్చిండు. మేము గర్విస్తున్నాం. ఇవాళ మాదిగలు అనే పదం ప్రధానమంత్రి నోటి నుంచి రావటం పలుమార్లు, ఒకసారిగా పలుమార్లు రావటం మేము గర్విస్తున్నాం. ఇది గర్వించదగ్గ విషయం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏది ఏమైనా దానికి పూర్తిగా వాస్తవంగా కిషన్ రెడ్డి గారు ఆ సభకు రావటం కానీ, ఈ ఏబిసిడి విషయం ప్రధానమంత్రికి చెప్పడంలో కానీ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా మరి వారి పాత్ర చాలా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే వ్యవస్థ మారాలి. మనకెవరు సాయం చేస్తారో వాళ్ళ కోసం మనం బతకాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరెందుకు ఈ మాదిగల గతంలో జరిగిన అన్యాయాన్ని మేము పూడుస్తామని మీరు చెప్పలేకపోతున్నారు? మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు కూడా నేను అడుగుతా ఉన్నా. మీరు చెప్పాలి కదా ఎక్కడ తప్పు జరిగింది. వల్ల మీరు ఓడిపోవడానికి కారణం మాదిగలు, బలైన వర్గాలు, పేద వర్గాలని ఎందుకు అనుకోవడం లేదు? మీరు మీ తప్పును మీరు ఎందుకు సరి చేసుకోలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి గారి దుర్మార్గుడు ఇవాళ రాజ్యం వెళ్తున్నాడంటే కారణం మీ బలహీనత కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకొని మాదిగల పట్ల మీ వైఖరి ఏందో చెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ చెప్పినటువంటి 420 హామీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అమలయ్యేదాకా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నా దళిత బంధు కోసం నేను నిరంతరం పోరాటం చేస్తా. కేసీఆర్ గారు సుమారుగా ఒక 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు దళిత బంధు కింద. ఏ మాట కామాటే అది తీసుకున్న వాడల్లో ఇలా సంతోషంగా ఉన్నారు. జీవితంలో ఒక మచ్చ, వీళ్ళు అంటరాని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, వీళ్ళు అడుక్కతినటోళ్ళు అనేటువంటిది లేకుండా చేసే ప్రయత్నం ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం చాలా మంచి స్కీమ్. కానీ దాన్ని రూపకల్పన చేసింది బాగానే ఉన్నా అమలు లోపాలు జరిగినాయి. కాబట్టి నేనేమంటున్నానంటే మా మాదిగలకి ఎవరు ముందుకొచ్చి ఇకనైనా గతం ఏమన్నా జరిగిందో జరిగింది, ఇకనైనా ఈ మాదిగల పక్షాన ఉంటామని చెప్పగలిగే పార్టీ ఏదో రాబోయే కాలం రేపు అసెంబ్లీ ఎన్నికల నాటికి మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. ఈ రాబోయే కాలం అంతా కూడా నేను ప్రజలలోనే ఉంటా, జిల్లాల్లోనే తిరుగుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వాళ్ళకి కావాల్సింది గౌరవం పొందాలి, గౌరవం ఇవ్వాలి. మా గౌరవం తీసేస్తున్నట్టున్నావు కదా, నీ గౌరవం కూడా ఉంచాం రేవంత్ రెడ్డి, నీ గౌరవం కూడా మేము ఉంచమయ్యా. నువ్వు ఎవరైతే మాకేంది, మమ్మల్ని పొందబెట్టాలనుకున్నప్పుడు, మమ్మల్ని రాజకీయంగా పార్లమెంటుకు పంపినప్పుడు, మమ్మల్ని అసెంబ్లీకి మమ్మల్ని రానియనప్పుడు మేమెందుకు కోరుకుంటాము? మాకు అవసరమా? అందులో మోతిపల్లి నరసింహులు గారు 6 సార్లు గెలిచారు, ఇండిపెండెంట్ కూడా గెలిచారు. దూరాలు పెత్తందారులు అడ్డం వచ్చినా నేను గెలిచాను, అది కూడా చెప్తున్నాను. నేనేమి ఎవరికో మోచేతి కింద నీళ్లు తాగి బతకాల్సిన అవసరం మాకు లేదు. అంబేద్కర్ ఇచ్చిన స్పిరిట్. ఒక సమస్య వస్తే దానికోసం లా మినిస్టర్ గా రాజీనామా చేసినటువంటి మహనీయుడు ఆయన.
ఆయన కష్టార్జితమే మేము ఇవాళ ఇక్కడ ఉన్నాం. మా రిజర్వేషన్లు తీసేసే హక్కు రేవంత్ రెడ్డి నీకు ఎవరిచ్చారు? మా రిజర్వేషన్లు తీసేసే హక్కు నీకెవరిచ్చారు? మాదిగలను తెలంగాణ రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగంలో నేనే లేరట, మమ్మల్ని బహిష్కరించారట. ఇలా మేమంటున్నాం నిన్ను బహిష్కరిస్తామని. కాబట్టి ఇవాళ గమనించాలి, మాదిగ బిడ్డలు కానీ బలహీన వర్గాల బిడ్డలు కానీ కళ్ళు మూసుకొని ఓటేయకండి. వాళ్ళు పంచే డబ్బు మనదే, తినండి, తాగండి, రేవంత్ రెడ్డిని ఓడించండి, రేవంత్ రెడ్డిని ఓడించండి. మీకోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మాదిగల కోసం, పేదవాళ్ళ కోసం ఎంత దూరమైనా మాట్లాడతా, ఎవరితోనైనా మాట్లాడుతానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మన ఓటు వల్ల వాళ్ళు బతుకుతున్నారు. మన ఓటు శక్తి ఏమిటంటే ప్రభుత్వాలను మార్చగలిగేటువంటి శక్తి ఓటుకే ఉంది. కాబట్టి ఓటును సద్వినియోగం చేసుకోండి. ఈ రెండు పార్టీలలో నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తున్నా, మీ ఏ పార్టీ గెలవగలిగే స్థాయిలో ఉంటే ఆయన కోటే, ఏ పార్టీ గెలవగలిగిన స్థితిలో ఉంటే వాళ్ళకు ఓటేయమని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ మాదిగలు కానీ బలహీన వర్గాల వాళ్ళు కానీ మీరు ఆలోచన చేసుకోవాలి. ఇవాళ తెలివిలేని బిడ్డలు కాదు మీరు, చదువుకున్న అన్నలు తమ్ముళ్ళు బిడ్డలారా మీరు దయచేసి అర్థం చేసుకోండి. మాదిగ బిడ్డలారా మీరు లేవండి, బలహీన వర్గాల బిడ్డలారా మీరు లేవండి. మీకు సీట్లు రానప్పుడు ఆ సీట్ ఎవరు తీసుకుపోతుండో ఆలోచించారు. ఎందుకు పొలిటికల్ అధికారం కోసం అంత కష్టపడుతున్నారు వాళ్ళు? కారణం ఏమిటంటే దానివల్ల ఎంత దోపిడైనా చేయొచ్చని, అటు ఢిల్లీ దగ్గర నుంచి తెలంగాణ వరకు ఏదైనా దోపిడీ చేయొచ్చని ఆ పదవిని పట్టుకొని వెళ్ళాడే అటువంటి పరిస్థితి వల్ల మనకు కనబడతా ఉంది. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా రేపు రేవంత్ రెడ్డి ఎప్పుడూ కొట్టుకపోయాడు. రేవంత్ రెడ్డికి ముఖం లేదు. అందుకే కదా అటుపోయి నరసింహస్వామి మీద ఓటు పెడతాడు, అటుపోయి ఏందది వేముల రాజా వేములవాడ పోయి మొక్తాడు, ఇంకొక దగ్గరికి ఎల్లమ్మకు మొక్తాడు, ఇంకొక దగ్గర పొల్లమ్మకు మొక్తాడు. ఎవరైనా సిగ్గుందా ముఖ్యమంత్రి? అంటే నీ మాట మీద ప్రజలకు నమ్మకం పోయింది కాబట్టి దేవుని పేరు చెప్పి మళ్ళీ అట్లా కూడా దొంగతనం, అదో రకమైన దొంగతనం, అదో రకమైన బ్లాక్ మెయిలింగ్, దేవుళ్ళ పేరు మీద ప్రజల్ని మోసం చేసే విధానం. దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిని భారతదేశంలో నాకు తెలిసినంత వరకు ఒక రేవంత్ రెడ్డి, ఈ పొట్టోడే, ఈ పొట్టి దొరే. నీ దొరతనం మా మీద చూపిస్తావేమయ్యా? బతుకుతెరు లేని మనుషులం మేము, కష్టజీవులం మేమెవరికి మోసం చేసే వాళ్ళం కాదు. మళ్ళీ మాదిగల వల్ల నేను పైకి వచ్చినా చెప్తాడు ఈ ముచ్చట. ఎంతవరకు న్యాయం? కాబట్టి నేనేమంటున్నా, దయచేసి ప్రజలంతా ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డిని ఓడించకపోతే ఈ తెలంగాణ మొత్తం నాశనం కాబోతుందని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఏదో స్వార్థంతో నేను చెప్పడంలే, నేను స్వార్థంతో అసలే చెప్పడంలే. నేను మళ్ళొకసారి చెప్తున్నా, నా చావు అనేటువంటిది నిజంగా చెప్పాలంటే వాస్తవంగా నేను రోజు అన్నం తింటలేను, నిద్రపోతలేను. ఎప్పుడైనా నా చావు జరగవచ్చు. అది రేవంత్ రెడ్డి గారికే ఆ పుణ్యం దక్కుతుందని కూడా ఈ సందర్భంగానే తెలియదు. నాకేమైనా రేవంత్ రెడ్డి గారే బాధ్యుడని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఎందుకు కడుపు మండుతుందండి? నా కడుపింతగా మండటానికి కారణం ఏంటి? ఎన్నడైనా ఎవరి దగ్గరికన్నా వచ్చి 10 రూపాయల కోసం నేను అడిగానా? ఎక్కడైనా పైరవి చేశానా? నా జీవితంలో ఒకరి దగ్గర పోయి ఇది కావాలని నేను అడిగానా? ఆశపడకుండా బతుకుమన్నాడు ఏంటి రామారావు గారు నాకు. నేను మళ్ళోసారి చెప్తున్నా, ఆయన నా ముహూర్తం కూడా ఆయనే రాసి, హాల్ కూడా ఆయనే బుక్ చేసి, పెళ్లి కూడా ఆయనే చేసి, నాకు మ్యారేజ్ డిన్నర్ ఇచ్చిన ఆ మహనీయుడు ఇచ్చినటువంటి ఆలోచనని అందిపుచ్చుకొని ఇప్పటిదాకా బతుకుతున్నాను నేను. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. నీతిమంతుడు నీ పక్కన ఒక్కడుంటే నువ్వు ఇలా బతికేవాడివే కదా. ఇవాళ మాదిగోలు ఓట్లేస్తే 12 కాదు, 14 కాదు, 17 సీట్లు వచ్చాయి రేవంత్ రెడ్డికి. మా మాదిగోళ్ళు అండ ఉంటే ఇలా 17 సీట్లను పువ్వుల పెట్టి గెలిపించే వాళ్ళం కదా. మోత్కుపల్లి నరసింహులు గారు కనుక పక్కన నిలబడితే 100% 17 వచ్చేది. ఇవాళ పట్టుమని ఏ 2-3 సీట్లకు నువ్వు పరిమితం అవుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. కారణం ఎందుకు ఇలా ఓట్లేసుకుంటున్నావు? ఎందుకు అదేంది
ఆగస్టు వరకు ఇస్తారని చెప్తున్నావు. ఏది మన రుణమాఫీ అంత తొందరపడితే ఎన్నికల ఓట్ల కోసం కదా. ఏ రకంగా అన్ని ఏది చేసినా ఓట్ల కోసమే కదా నువ్వు చేసే ప్రయత్నం. నీ అహంకారంతో గెలవాలనుకుంటావు, మా జాతులందరినీ నాశనం చేయాలనుకుంటావు. ఇది నడవనీయమని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇది నడవనీయం. నేను కాంగ్రెస్లోనే ఉంటా, నేను కాంగ్రెస్లోనే ఉండాలనుకుంటున్నా. ఇది కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా చాలా మంది పోతుంటారు. నా ఎటు పోతలేనండి, నేను ఎటు పోతలేను, నేను కాంగ్రెస్లోనే ఉండాలనుకుంటున్నా. ఎవరు మంచి చేస్తే ఆ మంచిని మేము తప్పకుండా చెప్తాం. ప్రతిపక్ష పార్టీలుగా అసెంబ్లీ జరిగేటప్పుడు ఏదైనా మంచి చేస్తే అప్రిషియేట్ చేస్తాం. అట్లనే ఇవాళ మోత్కుపల్లి నరసింహులు గారు 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తిగా నా జాతి పట్ల నిలబడి మా అమాయకత్వంతో మీరు మమ్మల్ని దోపిడీ చేస్తారు కదా, ఇక ముందు దోపిడీ కాకుండా చూసే బాధ్యత నాది. నేను కాపలాదారుణ్ణి, నా జాతికి నేను కాపలాదారుణ్ణి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నా ఒక్క మాదిగలకే కాదు, బడుగు బలైన వర్గాలకు కూడా అండగా ఉంటున్నో లేదో ఒకసారి ఆలయంలో మీరు తెలుసుకోండి. ప్రతి ఇంట్లో బిడ్డలు నేను, ప్రతి కులంలో కూడా నేను వాళ్ళ బిడ్డగా బతికినా. నేను లేకపోతే ఎవడన్నా గెలుస్తాడా 6 సార్లు కంటిన్యూగా? ఎవడన్నా గెలుస్తాడా ఇండిపెండెంట్గా? దళితుడు, మాదిగోడు. కాబట్టి ఒకరికి అన్యాయం చేసే మనిషిని కాదు నేను, ఎవరికి కష్టం వచ్చినా స్పందించే మనిషిని. కాబట్టి ఇవాళ ఈ వయసులో, ఈ పరిస్థితులలో, ఈ దుఃఖంతో చెప్తా ఉన్నా, దయచేసి అన్ని వర్గాల వాళ్ళు, ముఖ్యంగా నా మాదిగ బిడ్డలు ఎదురు తిరగండి. ఈ ఎన్నికల్లో తిరగాలనుకున్నా కూడా నా ఆరోగ్యం సహకరించకనే నేను తిరగలేదు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అయితే కూడా రాబోయే కాలం అంతా కూడా మీ మధ్యలోకి వస్తా, మీతో మాట్లాడతా. మన కులం ఒక కట్టుబాటు మీద ఉండాలి. ఎవరికి మనకు మేలు చేసి, ఎవరు మనకు మేలు చేస్తే వాళ్ళ కోట్లేసేటట్టుగా మనం నిర్ణయాలు చేసుకోవాలి. జాతి కోసమే బతుకుతా తప్ప నా వ్యక్తిగతం కోసం ఏం లేదు. ఇప్పటిదాకా కూడా నేను జాతి కోసం బతికాను, వ్యక్తిగతంగా నేను ఆశించినోని కాదు. నా భార్య కూడా డాక్టర్, ఆమె గవర్నమెంట్ డాక్టర్, రిటైర్ అయింది అక్కడిని. 6 సార్లు గెలిచినోడు నువ్వు మీ భార్య ఉద్యోగం చేయడం ఎందుకని కూడా ఎంతో మంది అన్నారు నాకు. కానీ మాకు తెలుసు మా జీవితం ఏందో. ఇవాళ నా బిడ్డ కూడా డాక్టర్, నా అల్లుడు కూడా డాక్టర్. ఎవరి పని వాళ్ళు చేసుకొని బతికే వాళ్ళమే. ఇవాళ 100 కోట్లు తప్ప రాజకీయాలు చేయలేనటువంటి విధానం తీసుకొచ్చారు. ఇది ఎవరికి మేలనే సందర్భం. డబ్బున్నోరికే డబ్బు, డబ్బున్నోరికే డబ్బేనా? పేదోడి సంగతి ఏంటి? ఇవాళ నేను ఒకటే ఈ సందర్భంగా మరీ చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు లాంటి నీచుణ్ణి మాత్రం కిందికి దింపాలి. ఈ నిశ దింపాలి, ఈ గర్వం పోవాలి. ప్రజల ముందు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఆయన ఒక మోత్కుపల్లి నరసింహులు నువ్వు ఏదైనా చేయాలనుకున్నా అది సాధ్యం కాదు. 80 లక్షల మంది నా మాదిగలు, ఆ బడుగు బలైన వర్గాలు ఎవరైతే నష్టపోతున్న వాళ్ళంతా కూడా న్యాయపడి ఉంటారు వాళ్ళ నుంచి. కాబట్టి దయచేసి ప్రజలంతా రేవంత్ రెడ్డి గారిని ఓడించడానికి మీరంతా ముందుకు రావాలి. ఓట్లని ఎంత డబ్బు కాంగ్రెస్ వచ్చినా తినండి, వాడు అయ్యేది కాదు. వాళ్ళ బాబు జాగీర్ కూడా కాదు. తినండి, ఓటు మాత్రం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి ఇయ్యొద్దని కూడా ఈ సందర్భంగా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్, సోనియా కాంగ్రెస్ కాదు ఇది, రాహుల్ కాంగ్రెస్ కాదు ఇది. అందుకే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ని ఓడించాలి. ఏ ఒక్క స్కీమ్ అమలు జరిగింది లేదు. మీరు గమనించండి. ఇవాళ వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు నెలకు. ఆడపిల్లలు స్కూటర్లు మేము ఇస్తామన్నారు ఆడపిల్లలందరికీ. ఎడ తయారైతున్నాయో రేవంత్ రెడ్డి చెప్పాలి. అదేవిధంగా నిరుద్యోగ ప్రతి 4,000 ఇస్తామని మొనగాడు ఒకటికి 50 సార్లు చెప్పిండు జనాన్ని నమ్మించడానికి. ఏమై ఎందుకు ఇస్తలేవు? 4,000 రూపాయలు. యువకులారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మొన్న ఇచ్చినటువంటి ఉద్యోగాలు కూడా ఆయనే కావు. 30,000 ఉద్యోగాలు ఆయనే కావు. అది కేసీఆర్ ఇచ్చినటువంటివే. వాళ్ళు నోటిఫై చేశారు, వాళ్ళు ఎగ్జామ్స్ ప్రిపేర్ చేశారు. సర్టిఫికెట్ ఇచ్చే కాడ ఎన్నికలు వచ్చినాయి, అయిపోయి అవి తీసుకొచ్చి ఇచ్చి నేను 30,000 ఇచ్చాను, నేను 30,000 ఎక్కిస్తావే. నేను రోజుల్లో ఉంటే పరీక్షలు అయిపోయినాయి, నోటిఫికేషన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయా? ఎట్లా సాధ్యం ఇది? నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఇవ్వాలి. 2 లక్షల ఈ 30తో సంబంధం లేదు. నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. వాళ్ళ వల్లనే ఇవాళ అధికారంలోకి వచ్చినావు.
రైతు బంధు 15,000 వెంటనే ఇవ్వాలి, 15,000 వెంటనే ఇవ్వాలి. ఇది గమనించాలి. అరే పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ వాళ్ళతో కూడా అబద్ధం ఆడితే వాళ్ళందరూ కూడా శపిస్తున్నారు. ఇవాళ 2,000 కాదు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి నేను 4,000 ఇస్తా. ఏమైనా 4,000 ఇప్పుడు 4 నెలలు అయిపోయింది. పెన్షన్, పేదవాడి పెన్షన్ కూడా నువ్వు అబద్ధం ఆడుతుంది. పేదోళ్ళ పెన్షన్ విషయంలో కూడా నువ్వు అబద్ధం ఆడుతున్నావు, ఇవ్వలేకపోతున్నావు. కారణం నువ్వు అసమర్థుడు, నువ్వు అన్యాయస్తుడు, నువ్వు మాట తప్పినావు. మాట తప్పినోడు పనికిరాడు రాజకీయాలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్ని అబద్ధాలు అన్నావు, ఎన్ని అని చెప్పాలి. స్కూటర్లు ఇస్తానంటే ఆడపిల్లలకి ఏమైనా 2,500 రూపాయలు ప్రతి కుటుంబంలో మహిళకి ఇస్తానన్నాడు. మరి వాడి సంగతి ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తావో చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? మాట మారుస్తున్నావు. ఏందో ఖజానా లేదు, ఖజానా ఏందది కుండలు లంకె మీద లేవాడు, లంకె మీద తెచ్చుకపోదా. రేవంత్ రెడ్డి జీవితమే మంది కొంపలు దొబ్బటం. రేవంత్ రెడ్డి జీవితమే కరప్షన్ జీవితం, అవినీతి జీవితం. అదే నా మోడీ గారు చెప్తున్నాడు, అంత పెద్ద ఆయన ఏమంటుండు, మరి నిన్న మొన్నటి దాకా అదాని అంబాలను తిట్టావు, ఈ మధ్యలో నోరు బంద్ అయింది, ఏమైంది అని అడుగుతున్నాడు. ఏమైంది చెప్పు, ఎంత ముట్టింది, ఎంత ముట్టింది? ముడితేనే కదా నోరు బంద్ అయింది. అదాని అంబాలను నిన్న మొన్నటి దాకా తిట్టావు, ఇవాళ నోరు బంద్ అయింది. ఎందుకు బంద్ అయిందని ప్రధానమంత్రి అడుగుతుండు. సిగ్గులేదా నీకు? ఎంత ఆదర్శవంతంగా ఉండొచ్చండి, ఎంత ఆదర్శవంతంగా ఉండొచ్చు, ఎంత చక్కటి పరిపాలన చేయొచ్చు. చేయగలిగిందే చెప్పొచ్చు, చేయలేని చెప్పొచ్చు, చేయలేమని చెప్పొచ్చు. దొంగ మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి ఇతర ఎమ్మెల్యేలు లాక్కుంటాడు. ఎవడైనా గెలిచినోడు కనుక పార్టీ మారితే రాళ్లతో కొట్టమని చెప్పిండు. బుద్ధి లేదా రేవంత్ రెడ్డి నీకు? బయట పార్టీలోనే లాక్కుంటావా? బయట పార్టీలో లాక్కొని ఇవాళ నువ్వు రాజ్యం వేయాలనుకుంటున్నావా? ఇక నీ ఆటలు సాగావు. ఇవాళ నేను ఎమ్మెల్యేలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, విలువలు పోయేటువంటి పద్ధతి చేసుకోకండి. మీరు ఏ పార్టీకి గెలిచినా ఆ పార్టీ పరంగా నిలబడే, అంతేగాని కొంపలు మునిగిపోయింది ఏమి లేదు. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేనే, వాళ్ళ గౌరవాలు వాళ్ళకే ఉంటాయి. నేనున్నా ఎన్నో ఏళ్ళ ఎమ్మెల్యేగా ప్రతిపక్షంగా పనిచేశాను, నాకు వచ్చిన నష్టమేం లేదు రాలే. కాబట్టి వల్ల ఎమ్మెల్యేలు కొనే కార్యక్రమం కింద ఉన్నాడు ఆయన. ఎమ్మెల్యేల విలువ పోతుంది. ఏ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా గొప్పలు, నిలబడి పోరాటం చేయండి. బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళంతా గొప్పలు. అగో మొన్న మహేశ్వర్ రెడ్డి మా పార్టీ ఎమ్మెల్యేలు ముట్టుకొని సంగతి చెప్తామని చెప్పిండు ఆయన, మొగోడు. అట్లా ఉండాలి. అంతేగాని అందుకే నేను పార్టీలోకి చెప్పాను, ఉన్నోనికి ఇస్తే గట్లే ఉంటుందయ్యా. మీరు డబ్బు ఉన్నోనికే టికెట్ ఇస్తే వాడు డబ్బు ఎక్కడ దొరికితే అక్కడే పోతున్నాడు. డబ్బున్నోనికి టికెట్ ఇవ్వద్దు. ఒకసారి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన టికెట్ల గురించి మీరు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన టికెట్ల గురించి కూడా మీరు ఆలోచించండి. ఎక్కడో అర ఉంటే ఉండొచ్చు, కానీ 99% డబ్బున్నోళ్ళకి టికెట్ ఇచ్చే కారణం ఏంటి? మీరు స్వార్థపరులు కాకపోతే, మీరు దొంగలు కాకపోతే, మీరు దోపిడీదారులు కాకపోతే. కాబట్టి మీరు దయచేసి ఎమ్మెల్యేలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి నీ మాట మీద నువ్వు నిలబడు. మరి ఇప్పుడు రాళ్ళతో వాళ్ళని కొట్టాలా, నిన్ను కొట్టాలా? నీ దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యేలను. శ్రీయర్కి అయితే ఎంత నియతి లేడు అంటే వాస్తవంగా చెప్తున్నా. సరే, మా మాదిగోళ్ళ పేరు చెప్పి 30 ఏళ్ళు బతికిండు, ఆ కవర్ వేసుకొని ముసుకేసుకొని. ఆ ముసుగుని నేనే తీసేస్తే నేను బయలులో నేను చెప్పుకుంటు. ఫైనల్గా నేను ఒక మాట చెప్తా, ఇంత దుర్మార్గం ఉంటాడా? కేసీఆర్ డిప్యూటీ సీఎం చేసిండు, కేసీఆర్ ఎమ్మెల్సీని చేసిండు, కేసీఆర్ ఎమ్మెల్యే చేసిండు, కేసీఆర్ ఎమ్మెల్యే చేసిండు. వాళ్ళ బిడ్డకు టికెట్ ఇచ్చిండు. టికెట్ ఇవ్వడమే కాక 20 కోట్ల రూపాయలు ఇచ్చిండడు పాపం.
మరి ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఆ శ్రీహరి మీద. 20 కోట్ల రూపాయలు ఇస్తే మోటా ముళ్ళ చదువుకున్నాడు. ఎందుకంటే అవతల బ్రహ్మాండంగా పచ్చగా ఉంది, అల్ల మేద్దామని. ఇలా అయిపోయింది మేసుడు, అల్ల కోటి. ఒక దళితున్నని చెప్తావు, సిగ్గులేదా నీకు? ఒక దళితున్నని చెప్తావు, సిగ్గుందా లేదా నీకు? మనకు మానసికమైనటువంటి ఆలోచన విధానం ఎట్లుండాలి? అంబేద్కర్ దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచన చేయాలి. ఏదైనా రీజన్ ఉంటే, ఏదైనా పెద్ద కార్యక్రమం ఉంటే, ఏదైనా ఆలోచన ప్రజలకు చెప్పి చేయాలి. ఇదేమి ఆలోచన? ఇది దొంగ ఆలోచన. అని నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ రంజిత్ రెడ్డి అనేటోడు అయితే పొద్దున్న లేచి ఆయన దగ్గర రోజు పైరవిలే 1000 కోట్ల రూపాయలు సంపాదించి 5 నిమిషాల పక్కకు పోయి ఎక్కడికి పోలా? ఇది రేవంత్ రెడ్డి దగ్గర ఉంటారు వాళ్ళు, నీ దగ్గర కూడా ఉండరు. రేపు రాజ్యం మారితే వాళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతారు. ఇది అధికారం చేసుకోలేకపోతున్నావు నువ్వు. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏలటానికి నీ అర్హత లేదు. తెలంగాణ బిడ్డలారా నేను కోరుతా ఉన్నా, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలారా నేను కోరుతా ఉన్నా, ఎవరి కోసమో సస్తరాయా మీరు? ఎవడెవరి కోసం? నా బాల్య బిడ్డలు ఎంతో మంది చచ్చిపోయారు. ఇలా నీ జాతి ఉద్ధరణ కోసం లేవండి మీరు, ఈ జాతి ఉద్ధరణ కోసం లేవండి. ఇది గమనించి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మన జాతుల కోసం, మన హక్కుల కోసం పోరాటం చేసి సచ్చినా పర్వాలేదు, ఆ లైన్లో ప్రయాణం చేయాలి తప్ప ఇటువంటి దుర్మార్గుల్ని క్షమించకూడదని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏది ఏమైనా నరేంద్ర మోడీ గారు మా కులాన్ని గౌరవించి, మా మందకృష్ణ ఏర్పాటు చేసిన మీటింగ్కి వచ్చి, ఆ మీటింగ్లో నేను మీ ఎంబడున్నా, మాదిగలు ఎంబడని చెప్పి ఇవాళ ప్రతి నిమిషం మాదిగల కోసం మాట్లాడుతున్న నరేంద్ర మోడీ గారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, మాది కృతజ్ఞత చెప్పే జాతి, మాది మోసం చేసే జాతి కాదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారిని ఓడించడానికి ప్రజలంతా కంకణబద్దులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలు, పేద కులంలో ఉన్న ఏ కులమైన, రెడ్లైనా పర్వాలేదు, బ్రాహ్మణులైనా పర్వాలేదు, వైశ్యులైనా పర్వాలేదు, అందరినీ ప్రేమించాలి. మనం అందరికీ సమాన న్యాయం కావాలి, సమాజం కావాలి, సామాజిక న్యాయం కావాలి. ఈ సామాజిక న్యాయం కోసమే రాబోయే కాలంలో పోరాటం అని కూడా మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నమస్కారం.